వేదవతి కుటుంబ సభ్యులందరి ముందు ఈ అవని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. వేదవతి గారు, నేను కూడా చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్లి జరగదు అని చెప్పి సుజాత అంటుంది. ఈ పెళ్లి జరుగుతుందో జరగదో ఇప్పుడే తేల్చేస్తాను అని కృష్ణబాబు లోపలికి వెళ్తాడు. నిహారిక కూడా లోపలికి వెళ్తుంది. ఇక కృష్ణబాబు, నిహారిక ఇద్దరు కూడా రూపాయి కాయిన్ని చూస్తూ ఉంటారు. ఇదేంటి కృష్ణ, రెండు వైపులా బొమ్మే ఉంది, బొరుసు లేదేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఇదే కదా పెద్ద స్కెచ్ అని కృష్ణబాబు రూపాయి కాయిన్ని తీసుకొని బయటికి వస్తాడు. రూపాయి కాయిన్ని అందరికీ చూపిస్తూ, బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే పెళ్లి జరగదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి కాయిన్ తీసుకొని పైకి ఎగరైపోతూ ఉండగా, వేదవతి గారు చిన్న చేంజ్ కావాలి అని చెప్పి సుజాత అంటుంది. కృష్ణబాబు, నిహారిక షాకింగ్గా చూస్తూ ఉంటారు. బొమ్మ పడితే పెళ్లి జరుగుతుందన్నారు కదా, కానీ నేను చెప్తున్నాను, బొమ్మ పడితే పెళ్ళి జరగదు, బొరుసు పడితే పెళ్ళి జరుగుతుంది, ఇప్పుడు వేయండి కాయిన్ని పైకి అని చెప్పి సుజాత అంటుంది. ఇక వేదవతి కాయిన్ని పైకి విసిరేయబోతూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు ఇద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.